పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త స్తోత్రాలు సర్వలోక సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అంతిమ దినానికి యజమాని అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకే శోభిస్తాయి. ఆయన యొక్క కరుణా కటాక్షాలు, శాంతి శుభాలు దైవ ప్రవక్తలందరిపై కురియుగాక. ముఖ్యంగా అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, ప్రవక్తల నాయకుడు ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహుమ్మా సల్లి వసల్లిమ్ వబారిక్ అలైహి. నా ప్రియమైన ధార్మిక సోదరులారా, అల్లాహ్ తాలా స్తోత్రం మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ సలాం తర్వాత ఈరోజు జుమా ఖుత్బాలో మీ ముందు ప్రసంగించబోయే అంశం తౌహీద్ విలువ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను సత్యం పలికే, నాకు మీకు సత్యంపై ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్. నా ధార్మిక సోదరులారా, ముస్లిం సమాజాన్ని గనక మనం గమనిస్తే, ముస్లిం సమాజాన్ని గనక మనం చూస్తే, ఇస్లాంలో వాళ్లకు ఎలాంటి గౌరవం అనేది, లేకపోతే ఇస్లాం అంటే సీరియస్గా తీసుకోవడం అనేది వాళ్ళలో ఎక్కువ శాతంలో మనకు కనబడదు. ముస్లిం సమాజంలో మనం గమనిస్తే ఎక్కువ శాతం మంది తౌహీద్కు మరియు ఇస్లాం యొక్క మూల విషయాలకు దూరంగా జీవితం గడుపుతూ మనకు కనబడతారు. దానికి ప్రాధాన్యత ఇవ్వరు. ఎందుకు ఇలా అని మనం గనక ధార్మిక దృష్టితో చూస్తే, ఇస్లాంలో తౌహీద్కు ఉన్న ప్రాధాన్యత, దాని స్థానం గురించి వారు తెలుసుకోక అజ్ఞానంలో పడి జీవితం గడుపుతూ తౌహీద్కు దూరమై మనకు కనబడతారు. అది మనకు అర్థమవుతుంది. సోదరులారా, ఇస్లాంలో తౌహీద్కి ఉన్న స్థానము, విలువ ఎంతటిది అనేది మనం ఖురాను హదీసులను కనుక మనము పరిశీలిస్తే, క్షుణ్ణంగా మనము చదివితే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాన్ని, సహాబా రిద్వానుల్లాహి అలైహిమ్ అజ్మయీన్ యొక్క జీవితాన్ని కనుక మనం చూస్తే, వారి దగ్గర తౌహీద్కు ఉన్న ప్రాధాన్యత, తౌహీద్కు ఉన్న స్థానము, తౌహీద్కు ఉన్న విలువ అక్కడ మనకు కనబడుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం మన జీవితాల్లో, ముస్లిం జీవితాల్లో మనం గనక గమనిస్తే తౌహీద్కు అంత ప్రాధాన్యత, అంత విలువ మనం ఇవ్వడం లేదు. కారణం విన్నారు మీరు, ధార్మిక విషయాలకు దూరంగా ఉండి జీవితం గడుపుతున్నారు. సోదరులారా, సోదరిమణులారా, తౌహీద్ లేని ఇస్లాం ఇస్లామే కాదు. తౌహీద్ లేని ఇస్లాం ఇస్లామే కాదు. ఒక చిన్న ఉదాహరణతో మీరు ఈ విషయాన్ని గమనించవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణ ఏమిటంటే, మనిషి జీవితము రెండు విషయాలతో ముడిపడి ఉన్నాయి. మనిషి యొక్క శరీరము మరియు అతని యొక్క ఆత్మ. ఈ రెండు విషయాలు ఉంటేనే మనిషి జీవితంలో, మనిషి శరీరంలో అతడు మనిషి అనబడతాడు. మనిషి శరీరము, అతని ఆత్మ రెండు ఉంటేనే జిందగీ, రెండు ఉంటేనే అతను మనిషి అనబడతాడు. మనిషి శరీరం నుండి ఎప్పుడైతే ఆత్మ వేరవుతుందో అతడు అప్పుడు మనిషి అనబడడు, శవం అనబడతాడు, మృతుడు అనబడతాడు. అంటే మనిషి యొక్క శరీరంలో, మనిషి యొక్క జీవితంలో ఆత్మ యొక్క విలువ ఎంతటిది మీరు గమనించండి. ఎంత ఉండాలి? ఎప్పుడు వరకు అయితే అతనికి శరీరానికి ఆత్మ సంబంధం ఉందో అంతవరకు అతడు మనిషి, అతడు జీవించి ఉన్నాడు. ఎప్పుడైతే అతని ఆత్మ అతని శరీరం నుంచి వేరవుతుందో అప్పుడు అతడు ఒక మృతుడిగా, ఒక శవంగా లెక్కించబడతాడు. ఎవరు కూడా ఇతను మనిషి, ఇతను ఫలా పేరు గలవాడు అని పిలువరు. శవం అండి అంటారు, మృతుడండి, చనిపోయినాడు, శవము అని పిలుస్తారు. ఎందుకండి? ఆత్మకు మన శరీరానికి ఉన్న సంబంధమే జీవితం. అదేవిధంగా సోదరులారా, ఈ ఉదాహరణకు మీరు గమనించండి. ఇస్లాంలో తౌహీద్కు, ఇస్లాంని మేము ఒక శరీరంగా గనక పోలిస్తే, ఇస్లాంని ఒక శరీరంగా గనక మనం పోలిస్తే, ఆ శరీరంలో ఉన్న ఆత్మ తౌహీద్. అంటే తౌహీద్, ఇస్లాం, ఈ రెండు శరీరం మరియు ఆత్మకు ఉన్న సంబంధం లాంటివి. ఇస్లాం ఉంటేనే తౌహీద్ ఉండాలి, తౌహీద్ ఉంటేనే ఇస్లాం. ఆ విధంగా సోదరులారా, మనిషి జీవితంలో, ముస్లిం అనబడే ప్రతి ముస్లిం జీవితంలో అతడు గనక గమనిస్తే
ముస్లిం అని ఎప్పుడు అతడు అనబడతాడు? అతని జీవితంలో తౌహీద్ ఉంటేనే అతడు ముస్లిం అని అనబడతాడు. తౌహీద్ లేకపోతే పేరుకు ముస్లిమై జీవించడమే కానీ అతడు ఇహలోకాల సమస్త లోకాల ప్రభు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో, అదేవిధంగా విశ్వాసుల యొక్క ధార్మికత కలిగిన విశ్వాసుల యొక్క దృష్టిలో అతడు ముస్లిం అనబడడు. పేరుకు మాత్రం ముస్లింగా పరిగణించబడతాడు. కాకపోతే అల్లాహ్ దృష్టిలో, ధార్మిక దృష్టిలో మనం గనక చూస్తే పేరుకు ఎవరు ముస్లింలు కారు. తౌహీద్ అతని జీవితంలో ఉండాల. తౌహీద్ విలువ ఇస్లాంలో చాలా గొప్పగా, చాలా ఎంతో వివరంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే తౌహీద్ తప్పనిసరి విషయం. తౌహీద్ ప్రతి ముస్లింపై తప్పనిసరి విషయం. నేను ఏదైతే ఆయతు స్టార్టింగ్లో ఖుత్బే మస్నూనా తర్వాత పఠించాను, సూరా అన్ఆమ్ యొక్క ఆయత్ ఇది. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అల్లదీన ఆమను వలం యల్బిసు ఈమానహుం బిజుల్మిన్ ఉలైక లహుముల్ అమ్ను వహుం ముహ్తదూన్. అల్లాహ్ అంటున్నాడు, ఎవరైతే విశ్వసించిన తర్వాత తమ విశ్వాసాన్ని బహుదైవారాధనతో కలగాపులగం చేయరో అలాంటి వారి కోసమే శాంతి మరియు అలాంటి వారే సాఫల్యం పొందేవారు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే మేము విశ్వసించాము, మేము ఇస్లాంని స్వీకరించాము అన్నంత మాత్రాన విశ్వాసులు కాలేరు. ఇస్లాంలో వచ్చిన తర్వాత ధార్మిక విషయాలను, మూల విషయాలను తెలుసుకొని, ముఖ్యంగా విశ్వాసపు మూల సూత్రాలు, వాటికి సంబంధించిన జ్ఞానాన్ని గనక మనం సంపూర్ణంగా ధార్మిక గురువుల పర్యవేక్షణలో మనం నేర్చుకొని దానికి తగ్గట్టుగా మనము విశ్వాసాన్ని మలుచుకుంటేనే మనం విశ్వాసులు అనబడతాం. కేవలం ఇస్లాం స్వీకరించాము, మేము ముస్లింలము అని అలాగే కాలం గడిపేస్తే, లేకపోతే మేము ముస్లిం ఇళ్లలో పుట్టామండి, మా తాత ముత్తాతలు ఎన్నో తరాల నుండి ముస్లిం ఇళ్లలో పుట్టాము కాబట్టి ముస్లింలు అలా అనుకుంటే ముస్లింలు కాలేరు. ముస్లింలు కావాలంటే ఇస్లాం గురించి, ఇస్లాం మూల సూత్రాలు, అదేవిధంగా విశ్వాసపు మూల సూత్రాలు, వాటికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలి గురువుల పర్యవేక్షణలో. తెలుసుకోకపోతే పేరుకు ముస్లిం అవుతాము. అల్లాహ్ ఏమంటున్నాడు? ఎవరికి శాంతి ఉండాలి, ఎవరు సాఫల్యం పొందేవారు, 2 గ్యారెంటీలు అల్లాహ్ ఇస్తున్నాడు. 2 గ్యారెంటీలు ఎవరి కోసం అండి? విశ్వసించి తమ విశ్వాసాన్ని కాపాడుకొని జీవితం గడిపే వారి కోసం. విశ్వసించిన తర్వాత తమ విశ్వాసాన్ని బహుదైవ ఆరాధనతో, షిర్క్తో కలపరో, కలగాపులగం చేయరో అలాంటి వారి కోసం అల్లాహ్ అంటున్నాడు, ఉలైక లహుముల్ అమ్న్. అలాంటి వారి కోసమే శాంతి. ఇహలోకంలో కూడా పరలోకంలో కూడా అల్లాహ్ యొక్క శాంతికి కారకులు అయ్యేవారు ఎవరండి? అల్లాహ్ దృష్టిలో మరియు ధార్మిక జ్ఞానం యొక్క వెలుగులో ఇస్లాంపై పటిష్టంగా, విశ్వాసంపై పటిష్టంగా ఉండేవారు. వారి విశ్వాసంలో ఎలాంటి షిర్కు కూడా వాళ్ళు చేరకుండా విశ్వాసంలో తమని తాము కాపాడుకుంటూ విశ్వాసాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని అదే విశ్వాస పరిస్థితిలో మరణించేవారే అల్లాహ్ దృష్టిలో విశ్వాసులు. మేము విశ్వసించాము అంటే సరిపోదు, విశ్వాసాన్ని కాపాడుకొని జీవితం గడపాలి. విశ్వాసం అంటే ఒక తూరి తీసుకుని వచ్చిన తర్వాత అది అలాగే ఉంటుందండి, మరణించే వరకు ఉంటుంది, అది మళ్ళా మరణం తర్వాత మనకు పనికొస్తుంది అని కాదు. విశ్వసించిన తర్వాత ఆ విశ్వాసాన్ని మనము బహుదైవ ఆరాధనలో అది కలగాపులగం కాకుండా ఆ విశ్వాసాన్ని మనం ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. ఎక్కడ మన పలుకులు బహుదైవ ఆరాధన పలుకులు, షిర్క్ పలుకులు ఎక్కడ అవుతాయి, అదేవిధంగా మన కర్మలు, మన ఆచరణలు షిర్కు ఏడలోన అవుతాయి అని మనం అర్థం చేసుకుంటూ జ్ఞానం వెలుగులో మనం ఆ షిర్క్ పలుకులకు, ఆచరణలకు, కర్మలకు దూరంగా ఉంటూ జీవితం గడపాలి సోదరులారా. అప్పుడే అల్లాహ్ అంటున్నాడు, అలాంటి వారి కోసము శాంతి ఇహలోకంలో కూడా పరలోకంలో కూడా, మరియు వారే సాఫల్యం పొందేవారు. ఉలైక హుముల్ ముహ్తదూన్. అల్లాహ్ ఏమన్నాడు? ఉలైక లహుముల్ అమ్ను వహుం ముహ్తదూన్. అలాంటి వారికే శాంతి, అలాంటి వారే సాఫల్యం పొందేవారు. సన్మార్గంపై ఉన్నవారు కూడా వారే. తమను తాము షిర్క్లో జీవితం గడుపుతూ మేము సన్మార్గంపై ఉన్నాము, సాఫల్యం పొందుతామంటే అలాంటి వారు సన్మార్గంపై కూడా లేరు, సాఫల్యం పొందేవారు కూడా కాదు. అందుకు సోదరులారా, తౌహీద్ అనేది కేవలం పలుకులు కాదు, అది ఒక జ్ఞానం. దాన్ని ఆర్జించాలి. ఇన్నమల్ ఇల్ము బిత్తాల్లుమ్. జ్ఞానం అనేది, ధార్మిక జ్ఞానం అది నేర్చుకుంటే వస్తుంది. పుస్తకాలు చదివేసినా మనం పూర్తిగా అర్థం చేసుకోలేము. గురువుల పర్యవేక్షణలో మనం జ్ఞానాన్ని, ఈ విశ్వాసపు యొక్క మూల విషయాలను
దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనము క్షుణ్ణంగా లోతుగా అధ్యయనం చేసి తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం పుస్తకాలు చదివితే మన జ్ఞానంలో ఇంకా రెట్టింపు అవుతూ ఉంటుంది, జ్ఞానం పెరుగుతూ ఉంటుంది సోదరులారా. అదేవిధంగా సోదరులారా, అల్లా సుబ్హానహు వ తఆలా ఎంతమంది అయితే దైవ ప్రవక్తలను ప్రభావింపజేశాడో, ఎంతమంది అయితే దైవ ప్రవక్తలను అల్లా సుబ్హానహు వ తఆలా పంపాడో, ఆ సమస్త ప్రవక్తలు తమ తమ జాతి వారికి, తమ తమ సమూహానికి, సమాజానికి ఇచ్చిన సందేశం మనం వింటూ ఉంటాం. గురువుల ద్వారా ఖురాన్ చదివినా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు. వాళ్ళు తమ సమాజాలకు, తమ జాతి వారికి ఇచ్చిన మొట్టమొదటి సందేశం ఇదే తౌహీద్ సందేశం. ఎన్నో వాళ్ళలో లోపాలు, కొరతలు, పాపాలు ఎన్నో ఉండేవి. స్టార్టింగ్ వాళ్ళ యొక్క ప్రవక్తల యొక్క స్టార్టింగ్ సందేశం, మొట్టమొదటి సందేశం ఏమై ఉండేది? మీరు వ్యభిచారాన్ని వీడండి, మద్యపానం చేయకండి, ఈ తప్పులు చేయకండి. ఇది స్టార్టింగ్ వాళ్ళ యొక్క సందేశం కాదు. మొట్టమొదటి సందేశం ఇది కాదు వాళ్ళది. మొట్టమొదటి సందేశం వాళ్ళది ఏంది? అల్లా సుబ్హానహు వ తఆలా సూరా నహల్ అంటున్నాడు, వలఖద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలన్ అన్ యఅబుదుల్లాహ వజ్తనిబుత్ తాగూత్. అల్లా అంటున్నాడు, మేము ప్రతి సముదాయంలో, ప్రతి సమాజంలో ప్రవక్తల్ని పంపాము. వారు ఏం సందేశం ఇచ్చారు? ఆ ప్రతి ప్రవక్త వారి వారి జాతికి, వారి వారి సమాజానికి ఇచ్చిన మొట్టమొదటి సందేశం అనే అబుదుల్లా, మీరు ఒక్కడైనా అల్లానే ఆరాధించండి, ఒక్కడైనా ఆ అల్లానే ఆరాధించండి, ఆయన్ని విశ్వసించండి, ఆయన్ని ఆరాధించండి. అనే అబుదుల్లాహ వజ్తనిబుత్ తాగూత్, మరియు మీరు కల్పించుకున్న ఈ బూటకపు దేవీ దేవతలను విడనాడండి. మీరు మీ చేజేతుల చేసుకుని ఆరాధిస్తున్నాయి ఆరాధన విగ్రహాలను, ఆరాధన ఈ మూర్తులను, వీటిని విడనాడండి. ఎవరిని ఆరాధించాలి? ఒక్కడైన సమస్తాన్ని సృష్టించి పాలించే ఆ ఏకైక సృష్టికర్తను ఆరాధించండి అనే పిలుపును సమస్త ప్రవక్తలు ఇచ్చారు సోదరులారా. అంటే మొట్టమొదటిగా ఈ పిలుపును ఎందుకు ఇచ్చారండి? మొట్టమొదటిగా ఇదే సందేశాన్ని వాళ్ళ జాతి వారికి ఎందుకు ఇచ్చారంటే, ఎప్పుడైతే ఒక్కడైనా అల్లా సుబ్హానహు వ తఆలాని విశ్వసించి ఆ అల్లాను ఆరాధించే వారిగా అయిపోతామో, మనలో ఉన్న వేరే పాపాలు, వేరే లోపాలు, వేరే కొరతలు వాటన్నిటికీ అవి దూరం అవుతూ పోతూ ఉంటాయి. జ్ఞానం నేర్చుకుంటూ ఉంటే, ఇస్లాంకి దగ్గర అవుతూ ఉంటే, ప్రవక్తల మాటలకు దగ్గర అవుతూ ఉంటే, ఆ ఉన్న లోపాలు, కొరతలు అన్నీ అవి మన నుంచి ఒక్కొక్కటిగా దూరం అవుతూ ఉంటాయి. మనము ఒక నికార్సైన ముస్లింగా మనల్ని మనం మలుచుకోగలము. అందుకు సోదరులారా, మొట్టమొదటిగా ఈ ప్రవక్తలు వచ్చి ఇచ్చిన సందేశము తౌహీద్ సందేశము. దీనితో మీరు గమనించవచ్చు తౌహీద్ విలువ ఎంతగా ఉండదు, తౌహీద్ ప్రాధాన్యత ఎంతగా ఉండదు. అదేవిధంగా మన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం 1400 సంవత్సరాలకు ముందు ఆయన వచ్చారు. ఆయన కూడా ఇదే సందేశాన్ని ఇచ్చారు. సమస్త ప్రవక్తలు ఇచ్చిన సందేశం అదే. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ముస్నద్ అహ్మద్ ఇంకా వేరే హదీసు గ్రంథాలలో ఈ హదీసు ఉల్లేఖించబడి ఉండాది. ఆయన దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్టార్టింగ్లో ఎప్పుడైతే ఆయనకు దైవదౌత్యం ఇవ్వబడిందో, ఆ తర్వాత దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా యొక్క మార్కెట్లలో ఉకాజ్, అదేవిధంగా దిల్ మిజాజ్ అని ఇలాంటి సూకుల్లో, ఇలాంటి మార్కెట్లో పోయి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేవారు, యా యుహన్నాస్, ఓ ప్రజలారా, ఓ మానవులారా, కూలు లా ఇలాహ ఇల్లల్లాహ్ తుఫ్లిహు, మీరు లా ఇలాహ ఇల్లల్లాహ్ను స్వీకరించండి, లా ఇలాహ ఇల్లల్లాహ్ అనండి, తుఫ్లిహు, మీరు సాఫల్యం పొందుతారు. అంటే సందేశం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఇదే ఇచ్చారు. తౌహీద్ సందేశాన్నే మక్కా వాసులకు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్టార్టింగ్లో ఇచ్చారు. సోదరులారా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా జీవితం గనక మనం పరిశీలిస్తే, దైవదౌత్యం అందిన తర్వాత దాదాపు 13 సంవత్సరాలు అక్కడ తౌహీద్ సందేశంలోనే గడిపారు. తౌహీద్ ఇస్తూనే, తౌహీద్ సందేశాన్ని ప్రజల వరకు చేరవేస్తూనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ 13 సంవత్సరాల జీవితాన్ని గడిపారు. ఆ తౌహీద్ కోసమే ఎన్నో పాటలు పడ్డారు. మనకు తెలుసు, మనం చదవాలి. అర్-రహీకుల్ మఖ్తూమ్, మౌలానా సఫీఫుర్ రహమాన్ ముబారక్పూరి రహమహుల్లా గారి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర పుస్తకం ఉండాలి. తెలుగులో కూడా అనువదించబడి ఉండాలి. ఇంకా చిన్న చిన్న పుస్తకాలు మన గురువులు మన సౌలభ్యం కోసం, సౌకర్యం కోసం అంత పెద్ద పెద్ద పుస్తకాలు చదవము, పట్టించుకోము. ఎందుకు? ధార్మికత అంతా మనలో లేదు కాబట్టి చిన్న చిన్న పుస్తకాలు కూడా ఉన్నాయి.
అది చదివి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్రను, ఆయన జీవితం గడిపిన, ఆయన సందేశం, అల్లాహ్ యొక్క సందేశాన్ని ఇచ్చిన ఆ యొక్క తీరును మనం అర్థం చేసుకోగలము. ఆయన పడిన అవస్థలు, కష్టాలు వాటన్నిటిని మనము గమనించగలము, చూడగలము. ఎంతగా ఆయన ఇస్లాం సందేశాన్ని అందవేయడానికి ఎంతగా శ్రమ పడ్డారు అన్న దాని గురించి సోదరులారా. అందుకు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితాన్ని మనం తప్పకుండా చదవాలి. అల్లాహ్ నాకు మీకు కూడా ఈ సద్బుద్ధిని ప్రసాదించుగాక. అదేవిధంగా సోదరులారా, తౌహీద్ ఇది ఉంటేనే ప్రతి ముస్లిం యొక్క సత్కర్మలు, సత్కార్యాలు, పుణ్యాలు అవి స్వీకరించబడతాయి. తౌహీద్ ఉంటేనే మనిషి యొక్క సత్కార్యాలు, పుణ్యాలు అవి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఆమోదయోగ్యం అవుతాయి. తౌహీద్ లేకపోతే ఏ కర్మ కూడా, ఏ పుణ్యకారం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద అది యాక్సెప్ట్ కాదు, అల్లాహ్ స్వీకరించడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే మైదాలో 5వ ఆయతులో చివర్లో ఈ విషయం తెలియజేసినాడు. వమై యక్ఫుర్ బిల్ ఈమాని ఫకద్ హబిత అమలు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. ఎవరైతే విశ్వాసాన్ని తిరస్కరిస్తారో అలాంటి వారి కర్మలన్నీ వృధా అయిపోతాయి. విశ్వాసము, తౌహీద్ ఈ రెండు కూడా ఒకటే. సరి అయిన విశ్వాసము మరియు తౌహీద్ డెఫినేషన్లో పోతే వేరే వేరే అర్థాలు ఉన్నాయి. తౌహీద్ అంటేనే విశ్వాసం, విశ్వాసం అంటేనే తౌహీద్. ఎవరైతే తౌహీద్ని త్రోసిపుచ్చుతారో, తౌహీద్ని తిరస్కరిస్తారో, విశ్వాసాన్ని తిరస్కరిస్తారో అలాంటి వారి కర్మలన్నీ వృధా అయిపోతాయి. ఫకద్ హబిత అమలు, అలాంటి వారి కర్మలన్నీ వృధా అయిపోతాయి. వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్, మరియు రేపు ప్రళయ దినాన వారు నష్టపోయే వారిలో చేరిపోతారు. పుణ్యాలు చేసుకునేది ఎందుకు? విశ్వసించిన తర్వాత పుణ్యాలు ఎందుకు చేసుకుంటారు? పరలోకంలో సాఫల్యం పొందాలి, పరలోకంలో ఉన్నత స్థానాలను మనము సంపాదించుకోవాలనే ఆతురతతోనే ప్రతి ముస్లిం పుణ్యాలు చేస్తాడు. అతని జీవితంలో తౌహీద్ లేకపోతే ఈ ఆతురత, ఈ కష్టం, పుణ్యాల వల్ల అతనికి ఏం దక్కుతుంది? ఏమీ దక్కదు. తౌహీద్ని తేలికగా తీసుకోకూడదు. తేలిగ్గా తీసుకొని తౌహీద్ని విస్మరించి జీవితం గడిపితే మీరు ఎన్ని పుణ్యాలు చేసినా అది అల్లాహ్ వద్ద ఆమోదయోగం కావు, స్వీకరించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఏ విషయాన్ని అయితే మనం ప్రాధాన్యత ఇస్తూ దాన్ని మనం నేర్చుకోవాలో ఆ విషయాన్నే మనము ప్రాధాన్యత ఇవ్వకపోతే, అల్లాహ్ ఏ విషయానికైతే ఎక్కువ విలువ ఇచ్చాడో, ప్రాధాన్యత ఇచ్చాడో ఆ విషయానికి మనం ఎక్కువ ప్రాధాన్యత, విలువ ఇవ్వకపోతే పుణ్యకారాలు చేస్తే ఏమి లాభం? ఏమి లాభం లేదు. అల్లాహ్ ప్రతి పుణ్యకారాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా త్రోసిపుచ్చుతాడు, స్వీకరించడు. ఓ నా దాసుడా, విశ్వాసం సరిగ్గా లేకుండా నువ్వు ఆచరణలు చేశావు, నీ ఒక్క కర్మ కూడా, ఒక్క పుణ్యం కూడా నేను స్వీకరించను, తులసిపుచ్చేస్తాడు అన్ని పుణ్యకరాలు. అందుకు సోదరులారా, మనము ముస్లింలము అని అంతటితో మనము ఆ భ్రమలోనే ఉండిపోకుండా జ్ఞానాన్ని ఆర్జించి ఆ జ్ఞానం వెలుగులో మనం పుణ్యకారాలు చేసుకుంటూ పోతే ఆ పుణ్యాలకు అల్లాహ్ వద్ద ప్రాధాన్యత ఉంటుంది, స్వీకరిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అదేవిధంగా సోదరులారా, మీరు ఖురాన్ని చదవండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రియదాసులు, అల్లాహ్ యొక్క ప్రియదాసులు ఎవరు? ప్రవక్తలు, ఔలియాఉల్లాహ్, అల్లాహ్ యొక్క స్నేహితులు, నిజమైన స్నేహితులు అల్లాహ్ యొక్క ప్రవక్తలే. మరియు ఆ ప్రవక్తలను పరిపూర్ణంగా మంచి విధంగా అనుసరించేవారు వారు ఔలియా అల్లాహ్ అవుతారు. ధర్మానికి దూరంగా ఉండి ఎట్ట పడితే అట్ట జీవితం గడిపి మనం ఔలియా అల్లాహ్ అంటే వారు ఔలియా అల్లాహ్ కాదు, ఔలియా శైతాన్ యొక్క దాసులు, వాళ్ళు శైతాన్ యొక్క స్నేహితులు. సోదరులారా, అలాంటి ప్రియ దాసుల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో హెచ్చరించాడు. అల్లాహు అక్బర్. ప్రియదాసుల్ని హెచ్చరించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ప్రవక్తల్ని హెచ్చరించాడు. సూర్య అనామ్ చదవండి మీరు. సూర్య అనామ్లో 88వ ఆయతు, దాదాపు 18 మంది ప్రవక్తల ప్రస్తావన అల్లాహ్ అక్కడ చేసినాడు. 18 మంది ప్రవక్తల ప్రస్తావన చేసినాడు. వాళ్ళు పేరు తీసుకొని వాళ్ళ యొక్క కొన్ని మంచి గుణాలు తెలియజేసినాడు. అక్కడ చివర్లో అల్లాహ్ అన్నాడు, వలౌ అష్రకూ లహబిత అన్హుం మా కానూ యఅమలూన్. ఒకవేళ ఈ ప్రవక్తలు కూడా షిర్కు పాల్పడితే, తౌహీద్ని విడనాడితే, లహబిత అన్హుం మా కానూ యఅమలూన్, వారు చేసుకునే ప్రతి కర్మని మేము వృధా చేసేసేవారము. అల్లాహు అక్బర్. ప్రవక్తల యొక్క కర్మల్నే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను వృధా చేసేస్తాను, స్వీకరించును అంటున్నాడు. ఎప్పుడు?
వారు షిర్క్ పాల్పడితే, తౌహీదును విడనాడితే, షిర్క్ ఎప్పుడు వస్తుంది మన జీవితంలో? తౌహీదుని మనం ప్రాధాన్యత ఇవ్వకుండా, తౌహీదుని మనం విలువ ఇవ్వకుండా అలాగే జీవితం గడుపుతా ఉంటే ఎప్పుడు షిర్క్ మన జీవితంలో వచ్చేస్తుందో మనకే తెలియదు. షిర్క్ ఎప్పుడు మన జీవితంలో వచ్చేస్తుందో మనకే తెలియదు ధార్మిక సోదర సోదరిమణులారా. అందుకు మనము తౌహీద్ గురించి ఎల్లవేళలా మనము జ్ఞానాన్ని రెట్టింపు చేసుకుంటూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి, లోతుగా దాన్ని అధ్యయనం చేస్తూ ఉండాలి సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ దైవ ప్రవక్తలనే హెచ్చరిస్తున్నాడు, తన యొక్క ప్రియదాసుల్నే హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ నా ఈ ప్రియదాసులు ప్రవక్తలు కూడా షిర్కు పాల్పడితే వారు చేసుకున్న కర్మలన్నీ వృధా అయిపోయేవి, వృధా చేసేసేవాడిని అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అదేవిధంగా సోదరులారా, ఇక్కడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాదాపు 18 మంది ప్రవక్తల ప్రస్తావన చేసి ఈ మాట చెప్పినాడు. అదే సూర జుమర్లో మీరు కనుక గమనిస్తే, సూర జుమర్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 65వ ఆయతులో ఈ విధంగా తెలియజేసినాడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఉద్దేశించి. ఏం తెలియజేసినాడు? వలఖద్ ఊహియ ఇలైక వ ఇలల్ లదీన మిన్ ఖబ్లిక లైన్ అష్రక్త లయహ్బతన్న అమలుక్ వలతకూనన్న మినల్ ఖాసిరీన్. ఓ దైవ ప్రవక్త, మేము మీ వద్దకు వహి పంపుతున్నాము, ఏ విధంగానైతే పూర్వపు ప్రవక్తల వైపుకు వహి పంపాము. ఒకవేళ మీరు కూడా షిర్కు పాల్పడితే, లైన్ అష్రక్త, ఒకవేళ మీరు కూడా షిర్కు పాల్పడితే లయహ్బతన్న అమలుక్, మీరు చేసుకునే సత్కర్మలన్నీ పుణ్యాలన్నీ వృధా అయిపోతాయి. అల్లాహ్ అంటున్నాడు వలతకూనన్న మినల్ ఖాసిరీన్, తర్వాత మీరు నష్టపోయే వారిలో చేరిపోతారు. అల్లాహు అక్బర్. ప్రవక్తలు ఎందుకు వస్తారు? ప్రజలను షిర్క్ నుంచి తీసి ఏకదైవ ఆరాధన తౌహీదు వైపుకు పిలవడానికి, తౌహీదులో వాళ్లకు నిలకడగా ఉండడానికి, ఆ జ్ఞానం ఇవ్వడానికి ప్రవక్తలు వస్తారు. కానీ ప్రవక్తల్ని అల్లాహ్ హెచ్చరించాడు. ఎందుకు? వారి యొక్క సమాజాలు అవి ఈ తౌహీద్ని ప్రాధాన్యంగా తీసుకొని, సీరియస్గా తీసుకొని వాటిపై స్థిరంగా ఉండాలని ప్రవక్తల్ని హెచ్చరించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేరే దాసులకు అల్లాహ్ సందేశం ఇస్తున్నాడు. ప్రవక్తల పుణ్యాలనే నేను వృధా చేస్తే మీ పుణ్యాలు నా దగ్గర ఎలాంటి ప్రాధాన్యత కలిగి ఉంటాయి, ఎలాంటి విలువ కలిగి ఉంటాయి? అందుకు సోదరులారా, తౌహీద్ అనేది చిన్న విషయం కాదు. కొన్ని విషయాలు ముందు వస్తాయి, మీరు తెలుసుకోగలుగుతారు. అల్లాహు అక్బర్ కబీరా. తౌహీద్ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద చాలా పెద్ద పుణ్యకారం. పుణ్యకార్యాలలో హైయెస్ట్ లెవెల్లో ఉన్న పుణ్యకారం ఏదైనా ఉంది అంటే అది తౌహీద్. తౌహీద్. అబూ దర్దా రదియల్లాహు అన్హు గారి ఉల్లేఖనము, ఆయన అంటున్నారు, ఔసాని ఖలీలి సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా తుష్రిక్ బిల్లాహి షైఅన్ వ ఇన్ కుత్తిఅత వ హుర్రిక్త. ఇబ్న్ మాజాలో ఈ హదీస్ ఉండాది. అబూ దర్దా రదియల్లాహు అన్హు అంటున్నారు, నా ఆప్త మిత్రులు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు వసియత్ చేశారు. వసియత్ చేస్తూ ఇలా అన్నారు. ఏమన్నారు? ఓ అబూ దర్దా, లా తుష్రిక్ బిల్లాహి షైఅన్, అల్లాహ్తో ఎవరిని కూడా సహవర్తులుగా నిలబెట్టకు, షిర్క్ చేయకు. వైన్ కుత్తిఅత వ హుర్రిక్త, ఒకవేళ నిన్ను ముక్కలు ముక్కలుగా చేసేసినా, నిన్ను కాల్చేసినా కూడా నువ్వు షిర్కు పాల్పడొద్దు, బహుదైవ ఆరాధన చేయొద్దు. ఎందుకండి? ముక్కలు ముక్కలు చేసేసినా కూడా తౌహీద్ పైనే ఉండాలి, కాల్చేసి బూడిద చేసేసినా తౌహీద్ పైనే ఉండాలి. ఎందుకు? ఎందుకంటే మన జీవితం కన్నా తౌహీద్ అల్లాహ్ దగ్గర విలువ గల అది విషయం, అది విలువ ఉన్న తౌహీద్కు అంత విలువ ఉండదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన జీవితం కన్నా ఎక్కువ విలువ తౌహీద్కి ఇచ్చినాడు. అందుకే మనము దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితం చూసినప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ తౌహీద్ యొక్క సందేశాన్ని సహాబాలకు ఇచ్చారు. స్టార్టింగ్లో కొందరు బలహీనమైన సహాబాలు, బానిసలు, వాళ్ళు ఎలా వేధించబడ్డారో మనం చాలా తూర్లు విన్నాం. వాళ్ళు ఎలా వేధించబడ్డారు, ఎన్నో రకాలుగా వేధించబడ్డారు. ఇస్లాం స్వీకరించినందుకు, ఒక్కడైనా అల్లాహ్ను విశ్వసించినందుకు వాళ్ళు ఎన్నో కష్టాలకు, బాధలకు గురి అయ్యారు. ఎందుకు గురయ్యారంటే అదే ఇస్లాం తీసుకొని వచ్చారు, అల్లాహ్ని విశ్వసించారు. అమ్మార్ ఇబ్న్ యాసిర్, అదేవిధంగా సుమయ్య రదియల్లాహు అన్హా, యాసిర్ యొక్క భార్య, అదేవిధంగా బిలాల్ రదియల్లాహు అన్హు, వీళ్ళు పడిన కష్టాలు అంతా ఇంత కాదు.
తౌహీద్ కోసమే ఇదంతా పడినారు వాళ్ళు ప్రాణాలను విడిచిపెట్టడానికి కూడా వాళ్ళు తయారైపోయినారు, కానీ తౌహీద్ను విడలేదు, ఇస్లాంను విడలేదు. ఇస్లాం అంటేనే తౌహీద్, తౌహీద్ అంటేనే ఇస్లాం. మేము ముస్లింలు అండి అనబడే వారిలో తౌహీద్ లేకపోతే ముస్లింలు కారు. అందుకు వాళ్ళు దాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ప్రాణాలని కూడా అర్పించడానికి తయారైపోయినారే కానీ తౌహీద్ని విడలేదు. బిలాల్ రజీల్లాను గురించి విన్నాము, ఎన్ని కష్టాలు పెట్టారు. మండు టెండలో లాగేవారు, పెద్ద పెద్ద రాళ్ళు ఆయన మీద పెట్టేవారు. ఆయన ఏమనేవారు? అహద్ అహద్, ఆ ఒక్కడైన అల్లాను నేను తిరస్కరించను, ఆ ఒక్కడైన అల్లాను, ఇస్లాంను నేను విడిచిపెట్టను. ఒక తూరి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యాసిర్ ఇంటి వారికి శిక్షిస్తూ ఉంటే అటువైపు పోతూ ఉంటారు, చూస్తారు వాళ్ళు బాధలు, ఎన్నో శిక్షలకు గురి చేస్తూ ఉంటారు. అది చూసి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, ఇస్బరు యా ఆలి యాసిర్, ఓ యాసిర్ వంశస్థులారా, ఓ యాసిర్ ఇంటివారులారా సహనం వహించండి, స్థిరంగా ఉండండి తౌహీద్పై. ఇన్న మౌఇదుకుం ఫిల్ జన్న, నిశ్చయంగా మా యొక్క కలయిక స్వర్గంలో ఉంటుంది ఇన్షాల్లా. దైవప్రవక్త ఏమన్నారు? ఇన్న మౌఇదుకుం ఫిల్ జన్న, మా యొక్క కలయిక స్వర్గంలో ఉంటుంది. స్వర్గాన్ని అల్లా ఈ తౌహీద్ ద్వారా మాకు ప్రసాదిస్తాడు. ఈ బాధల్ని, కష్టాల్ని ఓర్చుకోండి, సహనం వహించండి అనే ఈ సందేశాన్ని వాళ్ళకి ఇచ్చారు. స్టార్టింగ్లో ఈ సహాబాలు ఇస్లాం స్వీకరించిన వాళ్ళు బలహీనులు ఎవరైతే ఉన్నారో, బానిసులుగా వారి యజమానులు వాళ్ళను ఎన్నో విధాలుగా కష్టపెట్టారు, బాధలకు గురి చేశారు సోదరులారా. వాళ్ళు ఇస్లాంని విడవలేదు. సుమయ్య రదిలాను గురించి మేము విన్నాము. సుమయ్య రదిలానహ మొట్టమొదటి స్త్రీ, ఇస్లాం కోసం షహీద్ అయిన వారు. సుమయ్య రదిలానహ చంపేశారు. ఇస్లాం విడిచిపెట్టారా? తౌహీద్ విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదు. మనం ఎంత తేలిగ్గా తౌహీద్ అంటేనే తౌహీద్ సందేశాన్ని కూడా ప్రాధాన్యత ఇవ్వము, తౌహీద్ యొక్క విషయాలను జీవితంలో దాన్ని సీరియస్గా తీసుకొని అమలు చేయడానికి కూడా ముందు ఉండం. తౌహీద్ని విడిచిపెట్టడానికి చాలా తేలిగ్గా తీసుకుంటాం. తౌహీద్ పోతే పోన్లే అన్నట్టు ఉంటాయి మన జీవితాలు. ఈ చాలా దరిద్రం, ఇది చాలా మూర్ఖత్వము, చాలా అజ్ఞానం. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద చాలా విలువైన విషయం తౌహీద్. ఈ విషయంలో మనము తేలిగ్గా దాన్ని తీసుకుంటే అక్కడికి పోతే ఏమవుతుంది, ఇక్కడికి పోతే ఏమవుతుంది, సంతానం వాళ్ళు కూడా ప్రోత్సహిస్తారు అంటున్నారు ప్రజలు. 5 ఏళ్ళు అయిపోయింది పెళ్లి చేసుకొని, ఏమవుతుంది అక్కడికి పోతే? ఏమవుతుంది? తౌహీద్ పోతుంది. అక్కడ పోతే స్వస్థత దొరుకుతుందంట. ఎన్నో ఆసుపత్రుల్ని చూపించుకున్నాము, స్వస్థత దొరకడం లేదు, షిఫా అల్లా ఇవ్వడం లేదు. ఎన్నో చోట తిరిగినాము, ఎక్కడ పోతే దొరుకుతుంది షిఫా? ఫులా చోట పాండి, అక్కడ బాబాలు ఉన్నారు, అక్కడ దర్గాలు ఉన్నాయి, అక్కడ పోతే షిఫా దొరుకుతుందా? షిఫా దొరకదు. మన విశ్వాసం పోతుంది. దీన్ని మనం తేలిగ్గా తీసుకున్నాం కాబట్టే కదా ఎవరైతే చెవుల్లో మనకు ఇలాంటి మాటలు నోరి పూస్తున్నారో, చెప్తున్నారో మనం వెళ్ళిపోతున్నాం ఎక్కడ పడితే అక్కడ. సంతానం కోసం, స్వస్థత కోసం, ఉపాధి కోసం, ఉపాధిలో శుభం కోసం ఎక్కడెక్కడో పోతున్నాం. ఇవన్నీ విషయాలను ప్రసాదించేవాడు, ఇవన్నీ మన అవసరాలను తీర్చేవాడు అల్లాహ్. దైవప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం ఏమన్నారు ఖురాన్లో? వఇదా మరీద్తు ఫహువ యష్ఫీన్, నేను ఎప్పుడైతే వ్యాధికి గురవుతానో అల్లాహ్ నాకు స్వస్థత ఇస్తాడు. జకరియా అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, వేరే ప్రవక్తలు అల్లాహ్ను సంతానాన్ని కోరారు. రబ్బి హవ్లీ మినస్ సాలిహీన్, ఓ అల్లాహ్ నాకు ఉత్తమ సంతానాన్ని ప్రసాదించు. ప్రవక్తలు అల్లాహ్ని వేడుకున్నారు. ఆ ప్రవక్తల సందేశాన్ని వినకుండా, ఆ ప్రవక్తల్ని అనుసరించకుండా మనం ఎవరిని పడితే వాళ్ళని అనుసరించి ఈ బహుదైవ ఆరాధనకు షిర్కు పాల్పడుతున్నాము. షిర్కు ఎటువంటి భయం లేకుండా పాల్పడుతున్నాం. షిర్క్ అంటే దైవప్రవక్త ఏమంటున్నారు? ఓ నా శిష్యులారా, ఓ నా సహాబాలారా, మిమ్మల్ని ముక్కలు చేసేసినా, కాల్చేసినా మీరు బహుదైవ ఆరాధన చేయకండి అన్నారు. అది వాళ్ళు అర్థం చేసుకున్నారు. అందుకే ప్రాణాలు అర్పించేశారు ఇస్లాం కోసం, తౌహీద్ కోసం ప్రాణాలు అర్పించేశారు. తౌహీద్ని విడలేదు. తౌహీద్తో పోయినారు కాబట్టి వాళ్ళని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు? రదియల్లాహు అన్హుం వ రదు అన్హు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళని ఇష్టపడ్డాడు, వాళ్ళు అల్లాహ్ను ఇష్టపడ్డారు. అల్లాహ్ వాళ్ళతో రాజీ అయిపోయినాడు, వారు అల్లాహ్తో రాజీ అయిపోయినారు. అల్లాహు అక్బర్. సోదరులారా,
సహాబాలు దైవప్రవక్త జీవితం మనకు తౌహీద్పై నిలకడగా స్థిరంగా ఉండడానికి దోహదపడుతుంది. అందుకు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాన్ని, అదేవిధంగా ఖురాన్ను మనం పరిశీలించి చదివితే మనల్ని తౌహీద్పై నిలకడగా పెట్టుకోగలం. ఇబ్రాహీం అలైహిస్సలాం ఎంత పెద్ద ప్రవక్త, ఆయన ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ లో ఆయన ఒక్కరు. ఆ ప్రవక్త స్వయంగా ఏమంటున్నారు తెలుసునా? ఓ అల్లా, నన్ను నా సంతానాన్ని బహుదైవ ఆరాధన నుండి, విగ్రహాల ఆరాధన నుండి కాపాడు. అల్లాహు అక్బర్. అంత పెద్ద ప్రవక్త, ఆయనపైకే దైవవాణి అవతరిస్తూ ఉంటుంది. తౌహీద్పై నిలకడగా ఉండాలి, ప్రజలను తౌహీద్ వైపు పిలవాలని ఆయన అంటున్నారు. ఓ అల్లా, నన్ను నా సంతానాన్ని నువ్వు బహుదైవ ఆరాధన నుండి, షిర్క్ నుండి, ఈ విగ్రహ ఆరాధన నుండి దూరంగా ఉంచు అని దువా చేస్తున్నారు. మనం దువా చేస్తామండి, ఓ అల్లా మాకు తౌహీద్పై నిలకడ ప్రసాదించు, ఏకదైవ ఆరాధనపై నిలకడ ప్రసాదించు, నన్ను నా సంతానాన్ని నా ఇంటి వారిని తౌహీద్పై ఉంచు అని దువా చేస్తామా? దువా చేయాలి. చేతులు ఎప్పుడెప్పుడైతే ఎత్తుతామో, లేకపోతే సజ్దాలో, నమాజ్లో సలాం తిప్పక ముందు, ఇలాంటి చోట్ల తప్పకుండా మన విశ్వాస రక్షణ కోసం మనం దువా చేసుకోవాలి. విశ్వాస రక్షణ, తౌహీద్ రక్షణ. తౌహీద్ని మనం రక్షించుకోకుండా, దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోకుండా పోతే మనము విఫలమవుతాము, నష్టపోతాం. సోదరులారా, ఒక హదీసు వినిపించి కొన్ని మాటలు చెప్పి నా మాట ముగిస్తాను. ఈ హదీస్ తిర్మిజీ మరియు ఇబ్నే మాజాలో ఉండాలి. తౌహీద్ విలువ ఈ హదీస్ ద్వారా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఇన్నల్లాహ సయుఖల్లిసు రజులన్ మిన్ ఉమ్మతి అలా రూసిల్ ఖలాయికి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, రేపు ప్రళయ దినాన నా సమాజంలోని ఒక వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రజలందరిలో నుంచి వేరుపరుస్తాడు. వేరుపరిచి సమస్త ప్రజల ముందుకు, సమస్త సృష్టి ముందుకు తీసుకొస్తాడు. తీసుకుని వచ్చి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని యొక్క కర్మల చిట్టా, ఫయున్షరు అలైహి తిస్అతున సిజిల్లన్. దైవప్రవక్త అంటున్నారు, అతని ముందర అతని యొక్క కర్మల యొక్క పత్రాలు, 99 పత్రాలు అతని ముందర వేయడం జరుగుతుంది. కుల్లు సిజిల్లిన్ మిస్లు మద్దిల్ బసర్. దైవప్రవక్త అంటున్నారు, ప్రతి కర్మల పత్రం, రిజిస్టర్, అది కర్మలది, అది మనం కంటి చూపు మేరకు ఉండేది. ఎంత దూరం అయితే అతడు చూస్తాడో అంత దూరం అయి ఉండేవి. అల్లాహు అక్బర్. ఎన్ని కర్మల పత్రాలు ఉన్నాయి చూడండి. ఆ తర్వాత దైవప్రవక్త అంటున్నారు, సుమ్మ యకూలు, అల్లా అంటాడు, అతున్కిరు మిన్ హాదా షయన్. ఓ నా దాసుడా, ఈ కర్మల పత్రాలు నీ ముందర వేయడం జరిగింది, ఇందులో నుంచి ఏమైనా నువ్వు తిరస్కరిస్తావా? ఇందులో ఏమైనా నువ్వు చేయని కార్యం ఏదైనా రాసేశారా? ఏమైనా తిరస్కరిస్తావా అంటే ఏమంటాడు దాసుడు? లేదు నా ప్రభు ఏమీ లేదు, నేను ఏం తిరస్కరించను. అదలమక కతబతిల్ హాఫిదూన్. మళ్ళా అల్లా అడుగుతాడు, నా దైవదూతులు, నీ యొక్క కర్మల పత్రాలు రాసిన వారు నీపై ఏమైనా దౌర్జన్యం చేశారా? నువ్వు చేయని పనిని చేసినట్టుగా, చేసిన పనిని చేయనట్టుగా ఏమైనా రాసేశారా? దౌర్జన్యం నీపై చేసినారా? ఫయకులు లా యా రబ్. ఆ దాసుడు అంటాడు, ఓ నా ప్రభువా, అలా ఏమీ చేయలేదు, అలా ఏమీ జరగలేదు, అలా ఏమీ వారు రాయలేదు, ఇందులో ఏమైతే ఉన్నాయో అన్నీ సత్యమే, నేను చేసిందే అని అతడు ఒప్పుకుంటాడు. ఆ తర్వాత అల్లా అంటాడు, ఫయకూలు అఫలక ఉజ్రున్. నీ వద్ద ఏమైనా సాకు ఉండాదా? రీజన్, ఉజర్ ఏమైనా ఉండాదా? అల్లా అడుగుతాడు. ఫయకూలు లా యా రబ్. దాసుడు అంటాడు, ఏమీ నా దగ్గర సాకు లేదు, అన్నీ నేను చేసినట్టే, నా ఇష్టపూర్వకంగా ఏదో విధంగా చేసేసాను, అయిపోయినాయి, అన్నీ నేను చేసిన ఓ ప్రభు అని ఒప్పుకుంటాడు అల్లా ముందు. ఆ తర్వాత ఫయకూలు బలా ఇన్న లక ఇందనా హసన. ఆ తర్వాత అల్లా అంటాడు, నా దగ్గర నీ యొక్క ఒక పుణ్యకారం ఉండాలి, నా దగ్గర నీ యొక్క ఒక పుణ్యకార్యం ఉండాలి. ఫఇన్నహు లా జుల్మ అలైకల్ యౌమ్. ఈ రోజు నీపై ఎలాంటి దౌర్జన్యం జరగదు. పాపాల చిట్ట చూస్తే మెరుపుకు అంటే మనం చూసేంత వరకు మన ఆయన యొక్క పాపాల యొక్క రిజిస్టర్ ఉండాలి. నా దగ్గర ఒక పుణ్యకారం ఉండాలి, నీపై ఎలాంటి దౌర్జన్యం జరగదు అని అల్లా అంటున్నాడు. అల్లాహు. ఆ తర్వాత ఆ దాసుడు ఏమంటాడు?
అల్లా అంటున్నాడు, నా దగ్గర ఒక పుణ్యకారం ఉన్నది, నీపై ఎలాంటి దౌర్జన్యం జరగదు. ఆ తర్వాత అల్లా సుబ్హానహు వ తఆలా ఒక చిన్న పేపర్ను, ఒక బితాకా, ఒక చిన్న కార్డును బయటికి తీస్తాడు. అల్లా సుబ్హానహు వ తఆలా కార్డును బయటికి తీస్తాడు. ఆ కార్డు మీద ఏముంటుందండి? ఆ బితాకా మీద ఏముంటుంది? అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు. ఇది రాసి ఉంటుంది దాని మీద. ఇది చూస్తూనే దాసుడు, ఇది ఇంత చిన్నగా ఉండదు ఈ కార్డు, దీనివల్ల నేను ఎలా ఇన్ని పాపాల నుంచి రక్షించబడతాను అని వాపోతాడు, అలా అనుకుంటాడు. ఆ తర్వాత అల్లా అంటాడు, దీనిని బరువు వేయండి. పుణ్యకారాలు పాపకార్యాలను రేపు ప్రళయ దినాన అల్లా సుబ్హానహు వ తఆలా తూచుతాడు. ఏం చెప్తారు దాన్ని? తోల్తి. త్రాసులో అల్లా సుబ్హానహు వ తఆలా పుణ్యకారాలని కూడా తూచుతాడు, అదేవిధంగా పాపకార్యాలను కూడా తూచుతాడు. ఏమంటారు దాని తెలుగులో? తోల్తి. నబి అల్లా సుబ్హానహు వ తఆలా త్రాసు. ఆ విధంగా ఆ కార్డుని చూసి ఆ దాసుడు, ఇదేంది ఇంత చిన్నగా ఉండాది, ఇన్ని పాపకార్యాలకు ఇది ఏం ఉపయోగపడుతుంది అనుకుంటాడు. అల్లా అంటాడు, దీన్ని తూకం వేయండి. అప్పుడు ఆ బతాక ఒక పళ్ళెంలో పెడతారు, ఆ కార్డు వేరే పళ్ళెంలో, ఈ 99 రిజిస్టర్లు పాపాల చిట్టా అంతా వేరే పళ్ళెంలో పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఫతూదౌల్ సిజిల్లాతు ఫీ కిఫ్ఫతిన్ వ బితాకతు ఫీ కిఫ్ఫతిన్ ఫతాషతి సిజిల్లాతు వసకిలతిల్ బితాక. అల్లాహు అక్బర్. అన్ని ఈ 99 రిజిస్టర్లన్నీ అవి తేలికపోయి పైకి లేచిపోతాయి. ఈ ఒక చిన్న బితాక, ఈ చిన్న కార్డు, అది బరువుతో కింద ఉండిపోతుంది. అంటే ఈ హదీసు ద్వారా మనకు బోధపడే విషయం ఏమిటంటే, తౌహీద్పై, మనం ఇస్లాంపై స్థిరంగా ఉంటే, ఆ తౌహీద్పై ఇస్లాంపై స్థిరంగా ఉన్నందువల్ల ఏదైనా వేరే పాపాలు ఏమి జరిగిపోయినా మన జీవితంలో తౌబా చేసుకుంటే అలానే అల్లా క్షమిస్తాడు. కాకపోయినా కూడా అల్లా సుబ్హానహు వ తఆలా తౌబా చేసుకోకపోయినా కూడా రేపు నరకంలో శిక్షించేనా, తర్వాత అయినా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. ఇది తౌహీద్కున్న ఘనత, తౌహీద్కున్న విలువ. ఇది తౌహీద్ లేకపోతే ఎలాంటి మనకు ఆస్కారం అక్కడ స్వర్గంలో పోవడానికి లేదు. అల్లా ఏమన్నాడు? ఇన్నహు మైషిరిక్ బిల్లాహి ఫఖద్ హర్రమ అల్లాహు అలైహిల్ జన్నా. ఎవరైతే షిర్క్ పాల్పడి షిర్క్ మీదనే జీవితం గడిపి షిర్క్లోనే మరణించారో, ఫఖద్ హర్రమ అల్లాహు అలైహిల్ జన్నా, అలాంటి వారిపై నరకం నిషిద్ధం. నరకం నిషిద్ధమా? ఫఖద్ హర్రమ అల్లాహు అలైహిల్ జన్నా, స్వర్గం అలాంటి వారిపై నిషిద్ధం. వమావాహున్ నార్, వారు నరకానికి అర్హులు. వమా లిజ్వాలిమీన మిన్ అన్సార్, అలాంటి దుర్మార్గులకు రేపు ప్రళయ దినాన ఎవరు సహాయపడరు. అందుకు సోదరులారా, తౌహీద్పై నిలకడగా ఉండాలి. తౌహీద్ని తేలిగ్గా తీసుకోకండి. ప్రాణం కన్నా మించి దాన్ని ప్రాధాన్యత ఇవ్వండి. నేను చనిపోయినా పర్వాలేదు, నేను షిర్క్కి పాల్పడకూడదు, షిర్క్ చేయకూడదు నేను అని, ఈ విధమైనటువంటి మైండ్ సెట్ను కలిగి ఉండండి. లేకపోతే చాలా మనం నష్టపోతాం. ఇహలోకం చాలా అల్పమైనది, ఇహలోకం చాలా చాలా చిన్నది. 50-60 సంవత్సరాలు, ఇప్పుడైతే 30 సంవత్సరాలకే పోతున్నాం. హార్ట్ అటాకులు, ఈట్ యాక్సిడెంట్లు, ఇది అది, ఎన్నో వ్యాధులు, ఎన్నో విషయాలు, మనిషి చనిపోతున్నాడు చాలా త్వరగా. అందుకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఈహలోకం విడనాడినా కూడా ఏ విధంగా అయినా కానీ విశ్వాసం మీద పోతే మనము మన మనం సమాధిలో కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాము. రేపు ప్రళయ దినాన కూడా అల్లా సుబ్హానహు వ తఆలా మనకు శాంతిని ఇస్తాడు. ఏ విధంగా అయితే స్టార్టింగ్లో సూరా అనామ్ యొక్క ఆయతులు విన్నారు. సోదరులారా, సమయం అయితే చాలా అయిపోయింది. 2 నిమిషాల్లో నేను మాట ముగిస్తాను. తౌహీద్ 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 అని విన్నారు ఇంతవరకు. ఆ తౌహీద్ అంటే క్షుణ్ణంగా తెలుసుకోవాలి మనం. 2 నిమిషాల్లో అర్థమయ్యే విషయం కాదు అది. అల్లా అస్తిత్వంలో అల్లాను ఒక్కడిగా విశ్వసించాలి. అల్లా ఏదైతే కార్యాలు చేస్తాడో, ఇఫ్రాదుల్లాహి ఫి అఫ్ఆలిహి, అల్లా యొక్క పనులలో అల్లాను ఒక్కడిగా విశ్వసించాలి. అల్లాయే ఆ పనులు చేయగలుగుతాడు. వర్షాన్ని కురిపించడము, పంట పొలాలను ఉత్పన్నం చేయడము, జీవితం ఇవ్వడం, మరణం ఇవ్వడం, ఉపాధి ఇవ్వడం, సంతానం ఇవ్వడం, స్వస్థత ఇవ్వడం, ఇవన్నీ అల్లా పనులు. ఈ అల్లా పనులను అల్లాకే ప్రత్యేకించాలి. దీన్నే తౌహీదే రుబూబియత్ అంటారు. ఏమంటారు? తౌహీదే రుబూబియత్. అల్లా అస్తిత్వంలో అల్లాను ఒక్కడిగా, కుల్ హువల్లాహు అహద్, ఓ ప్రవక్త ప్రకటించండి, ఆ అల్లా ఏకైకుడు, ఒక్కడు. అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయనకు తల్లిదండ్రులు, భార్య బిడ్డలు లేరు. ఆయన ఒక్కడే. ఆయన అస్తిత్వంలో ఆయన ఒక్కడిగా విశ్వసించండి. ఆయన పనులలో ఆయన్ని ఒక్కడిగా విశ్వసించండి. ఇది తౌహీదే రుబూబియత్. తౌహీదే ఉలూహియత్ ఏంటి? తౌహీదే ఉలూహియత్ 2వ రకం తౌహీద్. ఇది సమస్త పుణ్యకార్యాలన్నీ అల్లాహ్ కోసమే మనం ప్రత్యేకించాలి.
ఏ పుణ్యకార్యం కూడా, రవ్వంత పుణ్యకారం, చిన్న పుణ్యకారం కూడా వేరితరులకు చేయకూడదు. చేస్తే అదే షిర్క్ అయిపోతుంది. తౌహీద్ అంటే సమస్త పుణ్యకార్యాలన్నీ అల్లా కోసమే మనము చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అనాంలో అన్నాడు కదా, కుల్ ఇన్న సలాతి వ నుసకి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఓ ప్రవక్త చెప్పండి, నా నమాజు, ఇన్న సలాతి నా నమాజ్, వ నుసకి నా కుర్బానీ, నా సమస్త ఆరాధనలు, కుల్ ఇన్న సలాతి వ నుసుకి వ మహ్యాయ వ మమాతి, నా జీవితం నా మరణం లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, ఇవన్నీ అల్లా కోసమే. ఆరాధనలన్నీ అల్లా కోసమే. ఇది ఏంటి? తౌహీదే ఉలూహియత్. దీనికోసమే అల్లా మనల్ని పుట్టించాడు. వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను జిన్నులను మానవులను కేవలం నా ఆరాధన నిమిత్తమే సృష్టించానన్నాడు. అదేవిధంగా చిట్టు రకం 3వ రకం తౌహీదులో తౌహీదే అస్మా వ సిఫాత్. అల్లా యొక్క మంచి మంచి పేర్లు ఉన్నాయి, అల్లాకు మంచి మంచి గుణాలు ఉన్నాయి. ఆ మంచి మంచి పేర్లను గుణాలను కేవలం అల్లాకే ప్రత్యేకించడం, ఇది తౌహీదే అస్మా సిఫాత్. ఈ 3 రకాల తౌహీద్ను అల్లాకి ప్రత్యేకిస్తేనే అతడు మువహీద్ అనబడతాడు. ఏక దైవోపాసకుడు, ఏకదైవ ఆరాధన కలిగిన వ్యక్తి అనబడతాడు. ఎప్పుడు? ఈ 3 రకాల తౌహీదులను కేవలం అల్లాకే ప్రత్యేకించాలి. అల్లా కోసమే ఈ 3 రకాల తౌహీద్లను మనము అల్లా కోసమే చేయాలి, అల్లా కోసమే ప్రత్యేకించాలి. వీటిలో ఏమైనా మనం భాగ్యస్వాముల్ని కల్పిస్తే అదే షిర్క్ అనబడుతుంది. మన తౌహీద్ పోతుంది. షిర్క్ వస్తే తౌహీద్ ఉంటే షిర్క్ రాదు. ఇంకా తౌహీద్ ఉంటే షిర్క్ రాదంటే తౌహీద్ పై నిలకడగా పటిష్టంగా ఉండాలి. ఉంటే షిర్క్కి దారి ఇవ్వకుండా దువా కూడా చేయాలి. దేవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దువాలు చేసేవారు, దువా నేర్పించారు సహబాలకి. షిర్క్ దువాలు ఇవన్నీ మళ్ళా పొడుగు అయిపోతాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ తౌహీద్ పై నిలకడని ప్రసాదించి తౌహీద్ పై జీవితం గడిపే సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తౌహీద్ గురించి లోతుగా మనం జ్ఞానాన్ని ఆర్జించి ఆ తౌహీద్ యొక్క జ్ఞానాన్ని ప్రజల వరకు చేరవేసే